రోజు నా సందేశాలు అందుకునే ప్రియ విశ్వాసులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. ప్రభు ఆ, దయగల హస్తంతో మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాలను అత్యధికంగా ఈ సంవత్సరము మరి క్రిస్మస్ వేడుకలు మరి ఆడంబరంగా, ఆనందంగా, ఆత్మీయంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నానండి. మరి నేను కొంచెం క్రిస్మస్ సందేశం ఇస్తూ ఎలా కనిపెట్టాలి రెండవ రాకడ కొరకు, ప్రభు కొరకు అనే రెండో భాగంలో అది కూడా చెప్తాను. మరి క్రిస్మస్ అంటే భౌతిక అవసరాలన్నీ, అన్ని కేకులు, ఆడంబరాలు, పంటి పండుగ, ఇంటి పండుగ, ఒంటి పండుగ అంటారు కదా, అలా కాకుండా దేవుని ఆరాధిస్తూ నిజమైన క్రిస్మస్ ఆత్మీయంగా గడపాలి. క్రిస్మస్లో మరి మొదటి మరి యోసేపు, మరియ అందరు కూడా మరి ప్రభువుని ఏ రకంగా స్వీకరించారు, ఎలా మరి ఆరాధించిన గొల్లలు, జ్ఞానులు అన్నీ కూడా మనకు తెలిసినయే. వాళ్ళిద్దరు అయితే మరియా యూసఫ్ ఎన్నో అవమానాలు మోశారు, లోకరక్షకుని అందించారు. మరి 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 ఈస్ రెడీ టు యాక్సెప్ట్ గాడ్స్ విల్. దేవుని చిత్తాన్ని సంపూర్ణ నెరవేర్చింది. ఆయన యొక్క కృపలో ఆ బిడ్డ అంతో ప్రభుని స్తుతించింది. నువ్వు జన్మనిచ్చే లోకరక్షకుడిని ఆశ్చర్యపడింది. ఆశ్చర్యకరమైన బిడ్డను పొందిన గొప్ప దీవెన పొందింది. మరి గర్భంలో పెంచుటకు శ్రమించింది. మరి సంసిద్ధంగా ఉంది. సందేశాన్ని చూసుకొని నన్నే ఎందుకు అని ఆలోచించి ఉంటుంది కదా. గొప్ప బాధ్యత, పని తను వహించింది. అందుకు మరి వెంటనే ప్రభు ధర్మశాస్త్రం యొక్క జ్ఞానం కలిగింది కాబట్టి నీ చిత్తము, తండ్రి చిత్తం గొప్పదని గ్రహించింది. మరి యెషయా 9:6, 7:14 కూడా మరి ప్రవచించిన రీతిగానే మరి కన్య గర్భంగా జన్మించటం, మరి గొప్ప దీవెన పొందటం మేము చూస్తూనే ఉన్నాం. దయ, అది చాలా ఇంగ్లీష్ మాట ఎంత బాగుంటుందండి. ఫేవర్. మనకు కూడా దేవుని ఫేవర్ కావాలంటే కొంత శ్రమ అవసరం అండి, కొంత త్యాగం అవసరం. అప్పుడే మనకు ఆశీర్వాదం పొందుతాం. అది కూడా గుర్తుపెట్టుకుందాం. దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది మన ఎడల. మరి దేవుని ఎడల ప్రతి క్రీస్తు పుట్టుక టైంలో కూడా ప్రణాళిక ఎంతో క్రమంగా జరిగింది. జ్ఞానులకు నక్షత్రం దేవుడు సృష్టించాడు. ఆయన నక్షత్రం అది. అది చక్కగా నడిపించడానికి ఇష్టపడ్డాడు. అది సఫలం చేసుకున్నారు అంతే వాళ్ళు. చాలా చక్కగా జరిగిపోయింది. అలాగే మన పట్ల కూడా, మన జీవితం పట్ల కూడా సఫలత చేయడానికి ఇష్టంగా ఉన్నాడని గ్రహించుకుందాం. మరి అందుకనే నీ దాసుడను లేక దాసురాలను నీ మాట చొప్పున నా జీవితంలో జరిగించని మనం అడిగి ప్రార్థన చేసుకోవడం మనకు చాలా చాలా అవసరం. మరి గొల్లలు మరి జీవితంలో మనల విషయంలో జాగ్రత్త పడే ఆలోచనలతో ఉన్నప్పుడు రాత్రి వేళ అప్పుడే కదా ఆ దూత ప్రత్యక్షమైనప్పుడు భయపడిపోయారు. కానీ వాళ్ళు చక్కటి గ్రహించుకున్నారు, స్పందించారు, భయపడ్డారు, తేరుకున్నారు, గ్రహించారు, ఆలోచించారు, నిర్ణయం చేసుకున్నారు. స్పందించి వెంటనే వాళ్ళు ఎలా ప్రభు మాట, అది దేవుడు మాటని గ్రహించుకుని వాళ్ళు చక్కగా వెళ్ళి మరి వాళ్ళ స్తుతించి స్తోత్రము చేసి మరి ప్రచురము చేసి వినేవాళ్ళు ఆశ్చర్యపడే రీతిగా విన్నవాడిని, కన్నవాడిని ప్రచురం చేసిన గొప్ప మనం కూడా ప్రభు ప్రేమను, ప్రభు యొక్క అనుభవాల్ని సాక్ష్యాన్ని రూపంగా కన్నవాటిని, విన్నవాటిని మనం కూడా చెప్పేవారుగా ఉండాలి. మన జీవితంలో జరిగిన అనుభవాలన్నీ కన్నవి విన్నవి కూడా చెప్పుకున్నప్పుడు ఆశ్చర్యపడే రీతిగా చూడాలి. మరి గతంలోనట 1450-55 మధ్య జాన్ బ్యూటన్బర్గ్ ఆయన అత్యంత కనుక్కొని ఎంత మంచి బుక్ వేయాలి అని ఆలోచించినప్పటికీ పరిశుద్ధ గ్రంథం హోలీ బైబిల్ వేద్దామని ఆలోచించుకున్నాడట. మొదటిగా అచ్చి వేశాడు హోలీ బైబిల్. అన్ని భాషల్లో కూడా అదే పేరండి, హోలీ బైబిల్. అంటే దానికి ఎంత ప్రత్యేకత ఉంది. ఇంకొక చక్కటి మాట ఏంటి తెలుసా, మన బైబిల్ పేజీలు 1029 అయితే 1085 సార్లు పరిశుద్ధత అనే పదం ఉందటండి. ఎంత గొప్ప సంగతి. మరి అది అది పరిశుద్ధమైన అనుభవాన్ని బయలుపరిచిన గ్రంథమే బైబిల్ గ్రంథం. అది ఎంత శ్రద్ధగా చదవాలి మనం. మరి నిజంగానే ఎంత తేలికైపోయిందంటే ముగ్గురు మూర్ఖులు వెంటదోళ్ళు అన్నారంట, నేనే మరి ప్రైమ్ మినిస్టర్ అన్నారంట. అంటే అడిగి ఇంకోరు అన్నారంట, మరి అదేంట్రా నేను కదా ప్రైమ్ మినిస్టర్ని, దేవుడు నాకు చెప్పాడు అని చెప్పేసి అంటే అప్పుడు నేనెప్పుడు నీకు చెప్పాను రా అని మూడోవాడు అన్నారండి. అంత తేలిగ్గా అలా వెరితనంగా మాట్లాడుకునేటట్టుగా దేవుని చులకన చేసే పరిస్థితులు ఏనాడు మన జీవితంలో రానియకూడదు. సత్యాన్వేషణలో ఎందరో ప్రయత్నిస్తూనే ఉన్నారు. పాపును పరిశుద్ధపరిచిన గ్రంథం మీద పరిశుద్ధ గ్రంథం, అది ఆయన వాగ్దానం నెరవేర్చిన గ్రంథం క్రిస్మస్. క్రీస్తు పుట్టాడన్నమాట. బైబిల్ రక్షించటకు యేసుక్రీస్తు పుట్టాడు కదా, అక్కడ వచ్చాడని ఉంది. పుట్టాడు వచ్చాడు కలిపితే వచ్చుటకు పుట్టాడు, వచ్చుటకు
పుట్టాడు. ఇది అర్థం చేసుకుందాం. పుట్టిన రీతిగా పుట్టిన రీతిగాని ఎవరు మరి మరి జీవించటం కూడా ఆయన చనిపోవడానికే పుట్టాడు. అది గుర్తుపెట్టుకుందాం. ఆయన మన కొరకు రక్తం కార్చి నిత్యజీవం ఇవ్వడానికే పుట్టాడు. మరి నిజంగా యేసుక్రీస్తు వచ్చాడు అన్నది ఒక చోట ఒక స్త్రీ మాటల్లో మరి మరి నిజంగానే ఒక బిడ్డ పుట్టింది అనుకుంటే స్త్రీకి, మీ నాన్న ఎవరు అని అంటే ఏమో అని పెద్ద కొడుకు చెప్పగలితే, ఈ చిన్న బాబుకి నాన్న ఎవరు అంటేది ఏమో అని అంటారా? అది ఒక స్పష్టంగా ఒక పేరు చెప్తారు. కానీ మరి అయితే మరి ఆ బిడ్డకు తండ్రి ఎవరు అంటే ప్రభువే అని చెప్పి దేవుడు పరిశుద్ధాత్మ వల్లనే నేను ఈ బిడ్డను కన్నానని ధైర్యంగా చెప్పగలుగుతుంది. నిజంగానండి అంత గొప్ప మరి అనుభవం ఎవరికైనా ఉందా? మరికి తప్ప. అది నిజంగా మరి ఎంత ప్రత్యేకమైన పుట్టుక క్రీస్తుది. మరి ఆది యందు వాక్యం ఉంది, వాక్యంలో జీవం ఉంది, వెలుగుంది. అది గ్రహించడం కూడా చాలా కష్టం. అనాది సంకల్పం నెరవేరటానికే క్రీస్తు పుట్టాడు. లోకరక్షకునిగా మరి మనకు మనకు పుట్టినటువంటి వచ్చినటువంటి క్రీస్తుని మనం ఏ రకంగా స్వీకరిస్తున్నాం, ఏ రకంగా సేవిస్తున్నాం, ఏ రకంగా ప్రచురిస్తున్నాం, వాళ్ళ పాప ప్రయత్నం పొంది నిత్య జీవం ఇచ్చేయటానికి పుట్టినటువంటి క్రీస్తు పండుగను ఏ రీతిగా ఆరాధిస్తున్నామో ఒక్కసారి మనం గమనించుకుందాం. ఆయన రాకడ కొరకు కనిపెడదాం. మనం చేయగలిగిన కర్తవ్యం అది. రాకడలో కొన్ని ఆత్మలన్నా రక్షించి మరి దానియేలు 12:3 చెప్పిన రీతిగా బుద్ధిమంతులైతే ఆకాశ జ్యోతుల్లాగా ఉండి ఆత్మలు రక్షించుకోవాలని గ్రహించుకొని ఆ అనుభవంలోనే మనం జీవిస్తూ మరి మంచి విశ్వాసంగా సాగిపోదాం. అట్టి కృప క్రిస్మస్ రోజు మీకు అనుగ్రహించుగాక. తలంపులన్నిటితో క్రిస్మస్ ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ దేవుడు దీవెనలు మెండుగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నానండి. ఆమేన్. సర్వోన్నత స్థలములలో నివసించే యేసు నామములో అందరికీ శుభములు పలుకుతూ క్రిస్మస్ కాలంలో మరి డిసెంబర్ నెలలో ఆరంభించాం. మరి క్రిస్మస్ తలంపులతో మరి క్రిస్మస్ యొక్క ప్రత్యేకత తెలుసుకుందాం. ముందుగా కొన్ని బంగారు పరగ ధ్యానంలో ముఖ్యమైన జీవిత సత్యాలు, ఆత్మీయ సత్యాలని చెప్పుకుందాం. దేవుడు మన ప్రాణాన్ని కాపాడేవాడు కదా. దేని నుంచి కాపాడగలడు? శిక్ష నుండి, కరువు నుండి, మరణం నుండి, మరి సాతాను నుండి, శ్రమల అగ్ని వంటి శ్రమల నుండి, అబద్ధమాడే పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి, దుష్టుల చేతిలో. మన జీవిత యాత్రలో ఎటువంటి ప్రమాదాలు దాచి ఉన్నా దేవుడు మన చేయి పట్టుకుని నడిపించి మన ప్రాణాన్ని కాపాడేవాడు. పెద్దరికం అంటే అందరూ మన మాట వినాలని గట్టిగా అరవటం కాదు. మన మాట వినటానికి జనము ఆకర్షించే, ఎదురు చూసే అనుభవం రావాలి. ఆ అనుభవంలో నిజంగా కొన్ని భక్తుల మాటలు ఎంతో అర్థవంతంగా ఉంటాయండి. ఏ వ్యర్థమవుతాయి అంటే, దశమ భాగము ఇచ్చినా వ్యర్థము. దేవుని మాట వినకపోతే గంటల తరబడి మరి అర్థించినా వ్యర్థం. క్రమం తప్పకుండా మందిరంకి వచ్చినా వ్యర్థమే. ఆయన మాట వినటమే ముఖ్యం. భాషలు మాట్లాడిన వ్యర్థం, అద్భుతాలు చేసిన వ్యర్థం, సువార్త చెప్పిన వ్యర్థం, దాన ధర్మాలు చేసిన వ్యర్థము, పాటలు పాడిన వ్యర్థము, ప్రసంగాలు చేసిన వ్యర్థము, కఠోర ఉపవాసం చేసిన వ్యర్థము, స్తుతులు చదివించిన వ్యర్థము, పేరు సంపాదించిన వ్యర్థము. ఆయన మాట వినాలి. నిజమైన క్రీస్తు పరిచారకుడు నశించిపోతున్న ఆత్మరక్షణార్థమై నిస్వార్థంగా సేవ చేస్తాడు. గొర్రెల చర్మం కప్పుకున్న క్రూరమైన తోడేళ్లు జాగ్రత్త పడాలి. వారు సైతాను పరిచారకులే మందను భక్షిస్తారు. క్రీస్తు రక్షిస్తాడు. తగ్గేదేలే ఏది అంటుంది లోకం, కానీ తగ్గాల్సిందే అంటుంది వాక్యం. అంతరంగంలో భక్తి బాహ్యంగా ప్రదర్శించిన మాత్రాన అది నిజమైన భక్తి కాదు. మనకు నచ్చినట్లు చేస్తే అది భక్తి అవ్వదు. దేవునికి నచ్చినట్టు వాక్యానుసారంగా చేసేదే నిజమైన భక్తి. క్రైస్తవ జీవితంలో ఎన్నో శ్రమలు, కష్టాలు వస్తాయి. కానీ ఓర్పు మరి విశ్వాసంతో కూడిన సహనము సంతోషానికి దారితీస్తుంది. లేఖనంలో పరిశీలించాలి. మరి అంతేకాక గైకొంటం కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే లేఖనంలో నిత్య జీవం ఉందని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని వాక్యం శ్రమలో ఉన్నప్పుడు ఆదరిస్తుంది, బాధలో నెమ్మదిస్తుంది. హృదయంలో ఉంచుకుంటే పాపం చేయకుండా సంధిస్తూ ఉంటుంది. తప్పు చేస్తే ఖండించి సరిచేస్తుంది. వెంబడిస్తే పాదములకు దీపమై త్రోవకు వెలిగిస్తుంది. లక్ష్యం ఉంచితే హృదయం యొక్క తలంపులకు సైతము శోధిస్తుంది. చివరకు మరి లోబడితే నిత్య జీవము ప్రసాదిస్తుంది. దైవిక విచారము పశ్చాత్తాపానికి దారితీస్తే
పశ్చాత్తాపం రక్షణకు దారితీస్తుంది. ఆనందం అనేది మనం పొందే అనుభూతిని బట్టి ఉంటుంది, మనకున్న ఆస్తిపాస్తుల బట్టి కాదు. సంతోషం అనేది తృప్తి చెందే మనసును బట్టి ఉంటుంది, మనకున్న సంపదను బట్టి కాదు. పడిపోతే పైకి తీసేందుకు ఎవరు లేరని గ్రహించిన వాడే ప్రతి అడుగు ఆలోచించి వేస్తాడు. మన గురించి నలుగురు ఏమనుకుంటారు అని ఆలోచించే కన్నా మన గురించి మనం ఏం ఆలోచిస్తాం అనేది ముఖ్యం. ఎందుకంటే మన జీవితం మనది, మనకు వచ్చే కష్ట సుఖాలు మనమే భరించాలి, చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు. గొప్పగా బతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ దేవుని మీద ఆధారపడి సంతుష్టి సహితమైన భక్తితో తృప్తిగా జీవించడం మన చేతిలో ఉంది. గొడ్డలు బలమైందే కానీ దాంతో వెంట్రుకలు కత్తిరించలేము, బ్లేడు పొదనైందే కానీ దాంతో చెట్టు నరకలేము. అలాగే మనుషులందరూ ఒకే స్థితిలో ఉండరు, అందుకే ఎవరి ప్రాముఖ్యత వారిదే, ఎవరి పని వారిదే. ఒక మంచి పనిలో మంచి మనిషిలాగా జీవించాలి. దాన్ని నిరూపించుకోవడానికి సమయాన్ని ఎవరి సద్వినియోగం చేసుకుంటూ బతకాలి. జీవితంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే సమయం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాలి. జీవితంలో ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. ప్రపంచాన్ని ముంచగల మహాసముద్రము చిన్న నూనె బుందువును ముంచలేకపోతుంది. నా జీవితంలో కాలం నేర్పిన పాఠాల కంటే నమ్మిన వారు నేర్పిన గుణపాఠాలు ఎక్కువని ఒక భక్తుడు అన్నాడు. ఈ రకంగా మన జీవితాల్ని సరిచేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మనకు పాప క్షమాపణ, ప్రేమ లభిస్తుంది. క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చారు అనే భావాన్ని ఎందరో భక్తులు చెప్తారు కదా. ఎంతమంది చెప్పినప్పటికీ క్రీస్తు మనం రక్షించడానికే వచ్చారు, పాపం పరిహరించడానికి వచ్చి నిత్య జీవం ఇవ్వడానికే వచ్చారు. మన ఆత్మను పరలోకానికి పరిశుద్ధంగా తీసుకువెళ్లే వెలుగుల్ని ఇవ్వడానికే వచ్చారు. యుగంలో పరిచేటువంటి జీవితాన్ని జీవించడానికి మనం సిద్ధపడాలి. ఆయన పరిశుద్ధ రక్తం అందరి కోసం శరీరంలో కార్చాడు. ఏ వ్యక్తికి తక్కువ ప్రేమ చూపలేదు. అందరినీ ప్రేమించిన దేవునితో కనెక్ట్ అవ్వాలి. ఏసుతో మనము అది క్రీస్తుని మతంగా చూడకూడదు, మార్గం అది. 14:6 యోహాన్లో నేనే మార్గం సత్యం అన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతాలు చేయవాడు. హెబ్రీ 13:8 నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన మీద ఆధారపడిన వారిలో చలనం లేదు. ఎందరో ప్రభావితం బయలుదేరిందని ఒకసారి చెప్పినప్పుడు విశ్వాసం గొప్పదన్నాడు. కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, సమాధానం గల దానివే వెళ్ళమన్నాడు. మార్కు 5:24 చూడన్నారు. మత్తయి 15 కూడా నీ విశ్వాసం నువ్వు కోరినట్టే జరిగిందని కూడా ఆమెతో చెప్పారు. ఆయన ఆశ్చర్యకరుడైనటువంటి దేవుని మనం ఆశ్రయిస్తున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన తండ్రి, నిత్యుడు, సమాధానకర్త, మన రక్షకుడు అని మనం ఎప్పుడు ఆరాధించుకుంటూ ఉంటున్నాం. మన సృష్టికర్త, సర్వశక్తి గల దేవుడు, మన ఆశ్చర్యకరుడైన దేవుడు. మనల్ని ఆశ్రయించే అనుభవంలో మనం ఉండాలి. అయితే ఆయన మంచి ఆలోచనలు ఇచ్చేటువంటి ఆశ్చర్యకరుడు, బలవంతుడు, ఆత్మకు బలం ఇస్తాడు, నిత్యుడు తండ్రి. ఆయన మన జీవితంలో సదా మనతో ఉంటాడు. యెషయా కూడా ఈ అనుభవాన్ని చెప్పాడు. భయపడకము, నేను మీకు తోడుగా ఉంటానని కూడా చెప్పిన అనుభవాలు ఉన్నాయి. దేవునితో మనం కనెక్ట్ అయిన అనుభవాలు మనల్ని నిత్యత్వంలో కనిపిస్తాయి కనుక గుర్తుపెట్టుకోవాలి. మనము కూడా మన జీవితాల్లో ఎన్నో రకాలుగా క్రిస్మస్ను ఏంటని సూక్ష్మంగా చెప్పుకుంటే పోగొట్టుకున్న సమాధానం పొందటం, శాంతి స్థాపన కాదు, కానీ పోగొట్టుకున్న శాంతి తిరిగి ఇవ్వాలని క్రీస్తు కోరుతున్నాడు. క్రిస్మస్ చాలా వస్తువులు కనబడతాయి. ఒక నక్షత్రానికి 5 కోణాలు ఉంటాయి కదా. 5 కోణాల్లో 5 వ్యక్తులను మనం చూద్దాం. మత్తయి 1-2 అధ్యాయంలో 5 గురించి చాలా వివరంగా ఉంది. ఏ పాఠం ద్వారా మనం ఏం నేర్చుకుంటామో మనం గమనిస్తే మరి విలువైన పాఠం నేర్పిస్తుంది. అందరికంటే మరి చెప్పిన మాట ఏంటంటే, ఆయన నేను కటాక్షం పొందానంది. 1:46 లూకాలో ఆమె దేవునితో ఆనందిస్తుందని చెప్పింది. నా ఆత్మ దేవుని యందు ఆనందిస్తుంది, నా దీనస్థితి ఒప్పుకుంది. దీన స్థితిలో దేవుడు పైకెత్తేవాడు, దీనిలో కటాక్షించేవాడు. ఆత్మలో దీనత్వము. నాకు నేనుగా మనం ఎవరు కూడా పరలోకం చేరలేము. దీనిపై ఆయన ఆశ్రయించాలి. ఆయన ఆధారపడితేనే, ఆనుకుంటేనే దయకు అర్హులం కాగలము. రక్షణ దేవుడిచ్చినటువంటి బహుమానం అది మరియ గ్రహించుకుంది. కాబట్టి మరియ మనకి ఎల్లప్పుడూ స్తుతించాలి అని, ఆనందంతో ఉప్పొంగాలని. ఈ లోకంలో బంధువులు కానీ, లోకం కానీ, ఎవరి దగ్గర కూడా మన నిజమైన ఆనందం లేదు, కానీ ఆయన పాదాల వద్ద నిజమైన ఆనందం ఉంది. అందరి హృదయాల్లో మన దిగులు చెంత కనబడుతూనే ఉంటుందండి. అది కానీ కల్మషం లేని ఆనందం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరలా చెప్పు నాన్నించడానికి పౌలు కూడా చెప్పాడు. 7 మోకాలు కాదు, సంతోషంతో ఉప్పొంగ
పొంగాలి. క్రైస్తవ విశ్వాసులుగా మనం ఆనందంగా ఉండాలి. క్రీస్తు ఆనందం మరలా చెప్పుతున్నాను అన్నట్లుగా మనం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండటానికి మరి ఆడంబరం వేరు, ఆనందం వేరు. అది రెండు విభిన్నాలే. మనం బట్టలతోటి భోజనాలతోటి తాత్కాలిక ఆనందమే, శాశ్వత ఆనందము దేవునిలోనే ఉంది. దేవుని హృదయాలు క్రిస్మస్ ఆనందం పంచుకోవాలంటే ఎంతో తృప్తి, నెమ్మది నిండుగా పొందుకోవడానికి క్రిస్మస్ మనకి సహాయపడాలని కోరుకుంటున్నాం. నేను మరి చాలా చాలా ఒక మంచి పాటలు రాసిన వేదాల సామవేదం గారిని అడిగితే, మరి నీ ఉంటే నాకు చాలు యేసయ్య పాడారు కదా, ఏ సంతోషంతో రాశారండి అంటే, నా ఏ రాగంతో రాశారు అడగద్దు, ఏ రోగంతో రాశారో అడగమన్నాడు. కానీ భక్తులకు శ్రమలోనే ఎంతో చక్కటి పాటల్ని ప్రభు ఇచ్చాడు. నిజంగా ప్రభు ఇచ్చేటువంటి పాటలు ఎంతో విలువైనవి, మరి ఆనందకరమైనవి. శ్రమలో ఫోకస్ చేసుకోవాలి, దేవుని వైపు ఫోకస్ చేయాలి. పాట వస్తుంది, నా నోట కృత పాట, నా యేసు ఇచ్చిన పాడగలం. నాకేమీ కొదువా నాథుడుండ, శ్రీకరుండు దేవుడే నా స్వీయ రక్షకుడు, నా ఏకపాలకుడు అని ధైర్యంగా పాడగలం. రెండో వ్యక్తి నక్షత్రంలో రెండవ కోణం యోసేపు మరియ భర్త. మరి మత్తయి 1:19 ఆమె భర్త యోసేపు రహస్యంగా విడనాడ తెలుసుకోవడం గర్భవతిని. కన్య గర్భవతియా అని నమ్మలేకపోయాడు. ప్రభు దూత కనిపించి అన్నీ చెప్పాక ఆ భయం పోయింది. మరి తను చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు, వదిలిపెట్టడం మానుకున్నాడు. కనుక మరి ఆనందించాలని మరీ నేర్పితే, ఇక్కడ మరి ఆ యోసేపు మనకు నేర్పే పాఠం ఏంటంటే, రెండవ పాఠం డోంట్ లీవ్. ఏ వదులుకోవాలి, ఏ వదలకూడదని కూడా నేర్పించాడు. ఇక్కడ మరియను వదలకూడదని చెప్పిన మాట మనకు ఆత్మీయార్థం తీసుకోవాలి. మరియా ఆనందించాలి, నా హృదయం దేవుని ఆనందిస్తుంది, కటాక్షం పొందాలని చెప్పిన మాట. మరి యోసేపు అయితే నేను ఏది వదిలిపెట్టద్దు అంటే ఏది పెట్టాలి, దేవుని సన్నిధి వదిలిపెట్టద్దు అని మనం చెప్పుకోవాలి. విడిచిపెట్టకూడనివి కూడా ఉన్నవి. దూత మరి చెప్పినప్పుడు తను వెంటనే విడిచిపెట్టనివ్వలేదు మరియని. మరి కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో నమ్మకంగా ఉండాలి. క్రీస్తు మరి మనకి అందుకనే కొన్ని అవిశ్వాసంగా ఉన్నప్పుడు మూర్ఖతరం వారులారా అని కూడా, అల్ప విశ్వాసులారా కూడా మందలిచ్చేవాడు. ఒకసారి శిష్యులు దయ్యాన్ని వదలకట్లేకపోతే ఆ క్రీస్తు దగ్గరికి వచ్చి అప్పుడు అడిగినప్పుడు చక్కటి మాట చెప్పారు ప్రభు, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యము. ఆ మాట మనకు కూడా వర్తిస్తుంది, పదే పదే చెప్పుకుందాం. మరి అతనిలోనే లోపం గ్రహించాడు. ఆ మాట బట్టి నమ్మలేకపోయానని గ్రహించుకుని వెంటనే అన్నాడు, అపనమ్మకం రాకుండా సహాయం చేయమన్నాడు. మొదటి ప్రేమ వదిలివేశానని గ్రహించుకున్నాడు. మనం కూడా అదే గ్రహించుకోవాలి. ప్రకటన 7 సంఘాలతో మాట్లాడుకుంటూ కూడా అదే చెప్పాడు. వివాహం ప్రేమ కూడా మనం వదులుకోకుండా ఆ ప్రేమను కూడా కాపాడుకొని మరి విచ్ఛిన్న కుటుంబాలుగా మరి విడాకులకు దారి తీయకుండా మన ప్రేమ నిలిచేటట్టుగా ఉంచుకోవడం చాలా చాలా అవసరం అని గుర్తుంచుకోవాలి. కొందరు మందిరాన్ని క్రమంగా రావడం వదిలిపెడుతున్నారు. రూతు అత్త జీవితాన్ని తాల్చుకుంటే మరి బెత్లెహేంకి వెళ్ళింది, బోయాస్ని కలిసింది, పరిగె ఏరుకునే స్థితిలో ఉంది. నిజంగానే నేను కూడా బంగారు పరిగె మాట ఎందుకు నేను చెప్పగలిగానంటే, ఆ మిగిలిపోయినటువంటి ఆ పరిగ అది ఎంతో మరి పరదేశులకు అది ఆహారంగా ఎంతో తృప్తికరంగా బతకటానికి ఉపయోగపడింది. అలాగే మన జీవితాల్లో ఎక్కడున్నా ఆత్మీయ జీవితానికి ఆత్మీయమైన మెళకువలు, అవి చక్కని సూక్తులు మన జీవితాన్ని ఉజ్జీవింప చేస్తాయనే ఆశతోటే నేను చెప్పే సందేశాలకు బంగారు పరిగన్నాను. అది ఆ పరిగను వారు మరి శ్రద్ధగా ఏరుకుంటారు కదా, అలాగే మనం అందరం కూడా ఈ తలంపులన్నీ శ్రద్ధగా ఏరుకోవడానికి ఇష్టపడాలి. బోయజు రూతుతో టైం లేదు అంటున్నారండి. ఒక్క తలంపన్న మన హృదయాన్ని ప్రభావితం చేస్తానని గుర్తుంచుకుందాం. మరి అది ఆ పొలంలో నువ్వు వదిలిపెట్టద్దు ఆ ఫలాన్ని, అమ్మా ఇక్కడ భద్రత ఉంది, ఆహారం ఉంది, మరి నీ విధంగా అభయం ఇచ్చి ఎవరిని కూడా నిన్ను ముట్టకూడదని చెప్తానని ఎంతో చక్కగా బోయాజు అభయం ఇచ్చాడు. ప్రభు కూడా మనకు అదే రకంగా మనకి ఆయన సన్నిధిని వదులుకోవద్దని చెప్తూ ఉన్నాడు. అన్ని సమృద్ధులు అక్కడ ఉన్నాయని చెప్తున్నాడు ప్రభు. మనకిచ్చిన మందిరాన్ని వదులుకోకూడదు, ఆయన సహవాసాన్ని వదులుకోకూడదు. మరి వాక్యము, ప్రార్థన, సహవాసం ఎడతెక్క ఉండాలి కదా. ఆ సన్నిధి వదులుకుండా మందిరాన్ని, సహవాసాన్ని వదులుకోకూడదు. యోసేపు గతంలో అనుమానంతో అపార్థాలు వచ్చి ఉన్నప్పటికీ దూత మాట ద్వారా నమ్మకం కలిగింది. మరి వదలకూడదని మంచి నిర్ణయం తీసుకున్నాడు. అయితే మరి ధైర్యపరిచే సేవకులు కూడా దూరం కాకూడదు. మన దేవుని గట్టిగా పట్టుకోవాలి. షులమ్మతి అనుభవంలో కూడా తన ప్రియుడిని గట్టిగా పట్టుకుందా అని చెప్పుకుంది. దేవుని చిత్తాన్ని కూడా గట్టిగా పట్టుకుందాం. మరి మంచి వారిని కూడా మనం
హత్తుకుని ఉందాం. దేవుని మరి ముఖ్యంగా హత్తుకుని ఆయన దీవిస్తాడని నమ్ముకుందాం, వదలకుండా పట్టుకుందాం. మూడవదిగా గొర్రెల కాపర్లు. మరి ప్రభువు మరి ఎంత ఇష్టంగా అమాయకుల గొర్రెల దగ్గరికి వచ్చారంటే, వాళ్ళ పనిలో ఉండగా వారు నిద్రపోకుండా పని చేస్తూ ఉండగా వారిని ఆశీర్వదించాడు. అమాయకులైనటువంటి గొర్రెలు ఎంత చక్కగా కాపలా కాస్తారో, ఎంత చక్కగా సంరక్షిస్తారో గుర్తుంచుకునేవాడు ప్రభు. మనల్ని కూడా మరి బద్ధకంగా ఉన్నామా, సోమర్థగా లేకుండా పనిలో శ్రద్ధగా ఉన్నప్పుడు మనం దర్శిస్తాడండి. లూకా 2:8-9 పొలంలో ఉండి ప్రభు దూత వారి దగ్గరికి వచ్చిందండి. భయపడకు, మహా సంతోషకరమైన శుభవార్త, దేవుడు పుట్టాడని ఆయన తెలిసాక, గొర్రెలకు మరియ మార్తలకు తెలిసాక ఫస్ట్ మరి గొర్రెలకే వార్త తెలిసిందండి. ఎంత ప్రేమ అమాయకుల ఎడల దేవుని ప్రేమ వారిని ఆవరించింది. గతంలో వెలుగు చూసి భయపడగా ఇప్పుడు సృష్టికర్త అయిన వెలుగు దగ్గరికే ఆయన వాళ్ళు భయపడక త్వరపడి వాళ్ళు వెళ్ళారన్నారు. సువార్త వినగానే వాళ్ళు పరిగెత్తి త్వరగా వెళ్ళి శిశువుని చూశారు. గొర్రెలు మరి వెళ్ళి మరి ఒకప్పుడైతే భయంతో ఉన్నారు, కానీ ఇప్పుడు సృష్టించిన క్రీస్తు దగ్గరికి వెళ్ళడానికి భయం పోయింది. వారు భయపడరాదు క్రీస్తు విశ్వాసాన్ని మనం వారిని అడిగితే ఆ మాట చెప్పగలరు. అయితే క్రికెట్ ఆటగాడు సచిన్ బాగా ఆటలాడతాడు. ఏ బాల్ అన్న పట్టుకుని ఎంతో పేరు తెచ్చుకున్నవాడు. నేను ఎన్ని బాల్స్ ఎదుర్కోగలను ధైర్యంగా, కానీ నా భార్య నేను ఎదుర్కోలేని ధైర్యంగా అంటాడు సరదాగా. కొందరు భర్తలు మరి భార్యలకు భయపడతారని చెప్పుకుంటారు, కానీ ఎందుకంటే భార్యతో ఎక్కువగా కోపంగా ఉండి ఎక్కువగా మాట్లాడలేరు, మనసు విప్పి చెప్పుకోలేరు. అది ఉండకూడదు. మనసు విప్పి స్నేహితులుగా మాట్లాడుకోవడం చాలా అవసరం. ప్రభు ప్రేమను పంచుకోవడం కూడా చాలా అవసరం. స్త్రీలు ఏ మాట అందరికీ చెప్తారని దురభిప్రాయంతో ఉంటారు. టెలిగ్రామ్ కంటే స్త్రీలకు చెప్తే టెలి స్త్రీలు అని కూడా పేరు ఒక ఆయన చెప్పాడు. స్పీడ్గా వార్త చేరవేస్తారని. అది సరదాగా అనొచ్చు, కానీ సమరయ స్త్రీ మరి ఊరంతా చాటి చెప్పి ఊరంతా రక్షించలేదా? దేవుడు నడిపించగలడు, కాపాడుకోగలడు. మన ఫ్యామిలీని పోషించేది అసలు అన్ని మీటింగులో ఉండేది స్త్రీలే ఎక్కువ. అయితే వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా ప్రభుని ప్రేమించే హృదయాలే మనకు కావాలి. మన కుటుంబాన్ని పోషించేది మనం కాదు, మన తల్లిదండ్రులుగా ప్రభువే మన అన్ని మందరులు ఇచ్చి పోషిస్తున్నాడని కృతజ్ఞత కలిగి ఉండాలి. నరులు ఎదుట దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువు ఉండదు. ఏ మేలు అంటే ఆ మేలు ఎంతో గొప్పది. అది గ్రహించి మనం స్తుతించి కృతజ్ఞత కలిగి ఉండాలి. నాలుగవదిగా జ్ఞానులు. వారు నక్షత్రం చూచారు, అత్యంత భర్తులయ్యారు. వారు చూచి పూజించి పెట్టెలు విప్పి బంగారం సాంబ్రాణి బోళము అర్పించారు. జ్ఞానం నేర్పే పాట విధంగా క్రీస్తుకి ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి, దేవుని బిడ్డలకు కానుకలు ఇవ్వాలి, దేవుని పరిచర్యలో పాల్గొనాలని నేర్పిస్తున్నారు. మరి 3 ప్రత్యేకమైన లక్షణాలను వాళ్ళు చూశారు. మరి బంగారంలో పరిశుద్ధత గల దేవుని చూశారు. బోళం ద్వారా శ్రమ పొందే క్రీస్తుని గమనించారు. సామ్రాణి ద్వారా ఆరాధనకు యోగ్యుడని చెప్పుకున్నారు. అది యాజకుడిని గుర్తించారు. ఈ 3 లక్షణాలు మనం కూడా గుర్తుంచుకొని ప్రభువును ఆరాధించడానికి ఇష్టపడాలి. మరి బంగారం అవసరాలు తీర్చింది. పశువుల పాకలో సామ్రాణి అక్కడ వాసన పోగొట్టింది. బోళము ఔషధాలుగా వాళ్ళకి ఆదుకుంది. దూతలు 5వదిగా వాళ్ళ క్రిస్మస్ కాలంలో మరి దూతలు లేకపోతే మనకు క్రిస్మస్ లేదు. మరి ఆ యోసేపు దూతలకు వర్తమానం అందించే వార్తాహరులు కదా. ఈ విధమైన పరిచర్య మరి చేసే పరిచర్యలకు మనం పరిచారకులను కూడా 34వ కీర్తనలో కూడా ఉంటుంది, ఆదుకుంటారని. కష్ట సమయంలో ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. ఇష్టలై ఉండాలంటే లక్షణాలు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. మరి వార్తలు చేరవేసేవారు, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ అన్నారు. మనమే దూతలుగా మరి వార్తను ప్రకటించే వారంగా, క్రీస్తు శుభవార్త ప్రకటించే వారంగా మనం జీవించాలి. ఈ లోకంలో సమృద్ధి ఆశీర్వాదం ఇచ్చేది నూతన కృప ఇస్తాడు, శాంతి సమాధానం ఇచ్చి జీవం ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, దీవెని ఇస్తాడు. మనం చెప్పే బాధ్యత మంది. మరి అపొస్తలుల కార్యం 1:8 మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టిని వాళ్ళందరికీ కూడా సువార్త ప్రకటించాలి, అందరి శిష్యులుగా చేయమని మనకు సందేశం ఇచ్చాడు. ఆ శుభవార్త బాధ్యత మనమే స్వీకరించాలి. మరి రాబో తరాలకు క్రిస్మస్ ప్రాముఖ్యతను తెలపాలి. మరి నోరు తెరిచి సాక్ష్యం చెప్తూ సువార్త చెప్పుటకు మనం సిద్ధపడాలి. క్రిస్మస్ ని అర్థవంతంగా ఈ 5 వ్యక్తుల యొక్క ఔన్నత్యాన్ని గమనిస్తూ వాళ్ళ నుండి నేర్చుకున్న పాఠాలతో మరి శుభవార్త అందరికీ చెప్తూ ఏరుకో పండగ సంతోషంతోటి మనం గెట్ టుగెదర్ చేసుకుంటూ ఆహార పదార్థాలు పంచుకుంటూ కొత్త బట్టలు వేసుకుని ఈ ఆనందం కాకుండా హృదయానందంతో నిజమైన అర్థవంతమైన క్రిస్మస్తో వారు చెప్పినటువంటి 5 చెప్పిన అనుభవాలను మనం మనసులో ఉంచుకొని దాన్ని మరి రోజు సాధ్యమైతే క్రిస్మస్ తలంపులతో ఈ నెలంతా చెప్పుకుందామని ఆశపడుతున్నానండి. ఈరోజు ఈ తలంపులతో ప్రభు మనల్ని దీవించుగాక. ఆమేన్.